అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడైతే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే వినాయకుడి మండపం పెట్టుకోవడానికి ఇలా వెనక చిన్న బ్యాక్ డ్రాప్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. అంత గ్రీన్ క్లోత్స్ వాడి అలాగా బ్యాక్ డ్రాప్ని డెకరేట్ చేసుకున్నాము. ఎందుకంటే మనకు అంత గ్రీన్గా ఉంటుంది కదా, అంత గ్రీనరీ, పత్రి కానీ మామిడి ఆకులు అవన్నీ కూడా, అందుకని ఈసారి గ్రీన్ థీమ్ లాగా చేసుకుందామని అలా చేసామన్నమాట. ఇంకా వినాయక చవితి అంటేనే మనకి కుడుములు ఉండ్రాళ్ళు అయితే తప్పకుండా నైవేద్యం పెట్టుకోవాలి కదా. ఏ ప్రసాదం చేసినా, ఒకవేళ ప్రసాదాలు చేయలేకపోయినా సరే ఆ రెండు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. కాబట్టి ఇంకా అవి అయితే చేసేసుకొని ఇంకా పూజకి రెడీ చేసేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలాగ పాలవెల్లి కట్టేసి పాలవెల్లికి పూలతో ఇలాగ అలంకరించుకున్నాము. కొంతమందికి పాలవెల్లి ఆచారం ఉండదు అంటారు, మరి కొన్ని చోట్ల. మాకైతే పాలవెల్లి కంపల్సరీ కడతామన్నమాట. ఇదిగోండి ఈసారి అయితే మేము వినాయకుడిని ఇలా తెచ్చుకున్నాం అనమాట. ఎకో ఫ్రెండ్లీ అంటే మనకి బయట కూడా మట్టి బొమ్మలే పెడతాం కదా ఎప్పుడు తెచ్చి, కానీ ఈసారి ఇలా ప్యాకింగ్లోది తెచ్చుకున్నాం సూపర్ మార్కెట్లో. దాంట్లో అయితే అన్ని పూజా సామాగ్రి మొత్తం ఇచ్చారనమాట. పూజకి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చారు. అవి ప్యాకింగ్లో మొత్తం ఉన్నాయి. ఇంకా ఈసారి అలా తెచ్చుకున్నాం అనమాట వినాయకుడి విగ్రహం. ఇదిగోండి చూసారు కదా, చక్కగా చిన్ని బొజ్జ గణపతి ఎలా ఉన్నారో మా వినాయకుడు. ఇదిగోండి ఇప్పుడైతే ఇన్ని మండపంలో పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా పూజకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా పూజకి కూర్చోవాలి. ఇంకా ఇప్పుడు ఇంకంత గొడుగు కూడా ఇచ్చారండి వాళ్ళే, దాంట్లో ఆ ప్యాకింగ్లో గొడుగు కూడా ఇచ్చారు. అదిగోండి చిన్న గొడుగు ఒకటి ఇచ్చారనమాట. ఇంకా మనం పూజ దగ్గర కావాల్సిన పసుపు, గణపతి అన్నిటినీ ఇంకా రెడీ చేసేసుకొని అట్లాగా ఇంకా ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేయాలన్నమాట. పాలవెల్లి వచ్చేసి కొంచెం కిందకి ఉండడం వల్ల వినాయకుడి బొమ్మ కొంచెం సరిగా అంటే ఎదురుగా కనిపించట్లేదు అనమాట. డైరెక్ట్గా కొంచెం ఇంగి చూస్తే తప్పితే కనిపించేట్టు లేదు. ఎందుకంటే మేము వినాయకుడి సైజ్ చూసుకోకుండా పాలవెల్లి కిందకి కట్టేసామన్నమాట. ఇప్పుడైతే పూజ మొదలు పెట్టేశాము. ఎప్పుడు పుస్తకం నేనే చదువుతాను అనమాట మా ఇంట్లో.
ఇక మా పూజ అయితే ఇలాగా పూర్తయింది. మనం చేసే అన్ని పనులలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు మనందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను. ఇక సాయంత్రము మన ఇక్కడ వీధుల్లో అవి మండపాలు పెడతారు కదా, వినాయకుడి మండపాలు, అక్కడికి వెళ్దామని సాయంత్రం దీపారాధన చేసుకుని అక్కడికి వెళ్ళాలనుకున్నాం అన్నమాట. అందుకని మళ్ళీ తయారయ్యి దీపం పెట్టుకొని సాయంత్రం ఇదిగోండి ఈ చీర అయితే ఇది 15 ఏళ్ల నాటి శారీ అనమాట. ఇది ఆరణి పట్టు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. దీనికి ఇలా బార్డర్ కొంచెం పెద్దగా ప్లెయిన్గా ఉందని ఇలాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేయించాను. ఇది నా ఓల్డ్ శారీస్ డిజైనింగ్ వీడియోలో అయితే ఈ శారీ కూడా పెట్టాను అనమాట. ఇంకా మండపాలకు వెళ్ళాలి అనుకునేటప్పుడు బాగా వర్షము పడుతుందన్నమాట బయట, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. అలా ఇంట్లోనే కూర్చొని అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసామన్నమాట సాయంత్రం. ఇలా జరిగిందండి మా ఇంట్లో వినాయక చవితి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.